డీడీసీ న్యూస్ కి స్వాగతం. తుండ పంచాయతీలో జరిగినటువంటి గ్రామ సభలో పార్వతీపురం మన్యం జిల్లాలో అన్ని గిరిజన గ్రామాల్లో జరిగిన పీసా ఎన్నికలు ఎందుకు తుండ పంచాయతీ గ్రామాలలో ఎందుకు నిర్వహించలేదు అని చుట్టుపక్కల గ్రామాల వారు ప్రశ్నించారు. సర్పంచ్ ను నిలదీశారు. దానికి సర్పంచ్ స్పందిస్తూ గ్రామస్తులందరికీ పీసా చట్టం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ దాన్ని రద్దు చేయడానికి గల కారణాలని ప్రభుత్వం తెలియచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏజెన్సీ గ్రామాలకు పీసా చట్టం ఆయువు పట్టు లాంటిదని, అలాంటి చట్టాన్ని అమలు చేయకుండా గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి మొత్తం 216 పంచాయతీలకు కూడా పీసా ఎన్నికలు నిర్వహించాలి అని కోరితే కలెక్టర్ గారిని, ఐటీడీఏ పీఓ గారిని, గిరిజన జేఏసీ మరియు గిరిజన సంఘాలు కోరినప్పటికీ కూడా ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఇవ్వకపోగా గుట్టు చప్పుడు కాకుండా కేవలం 77 పంచాయతీలు మాత్రమే పీసా ఎన్నికలు నిర్వహించారు. ఈ చర్యపై నేటి ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి. ఇవన్నీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి తెలియకుండా జరుగుతున్నాయా లేదా ఆవిడ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయా అనే విషయంపై గుమ్మడి సంధ్య సమాధానం చెప్పాలి. అంటే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజల్ని గవర్నమెంట్ వారు ఇప్పుడు టీడీపీ వారిని, జనసేన వారిని, వైసీపీ వారిని ఎవరైనా సరే గుర్తించి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్సంటేజ్ని బట్టి మనకి పీసా చట్టంలో పొందుపరచాలి కదా. పొందుపరచక ఇప్పుడు మన పంచాయతీలో పీసా చట్టంలో ఒక లిస్ట్ లో కూడా లేదు. మనం చూస్తే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎక్కడైతే 50 షెడ్యూల్, ఎక్కడైతే 5వ షెడ్యూల్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతాయి. ఎలక్షన్ జరగడానికి మన పంచాయతీ లిస్ట్ లో లేదు. అది మన పంచాయతీని లిస్ట్ లో చేర్చాలని గవర్నమెంట్ కి మనము కోరవలసిన ఎంతైనా ఉంది. ఈ యొక్క పీసా చట్టం గురించి వివరించాలనుకుంటే మనకి ఇప్పుడు ఆ పీసా చట్టం అనేది అందరికీ చట్టం అనగా మా ఊరు మా రాజ్యము అనే దాని గురించి కొండ పంచాయతీలో 11 గ్రామాలు మరి ప్రభుత్వ వారిని రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఈరోజు పీసా చట్టము లేకుండా మా కొండ పంచాయతీలో ఉన్నటువంటి మరి ప్రజల్ని మన గవర్నమెంట్ వారు పట్టించుకోలేదు. ఇప్పటికీ రాజకీయాలు పుట్టి 66 సంవత్సరాలైనా, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా పీసా చట్టము మా గ్రామంలో, మా కొండ గ్రామంలో అనిపిస్తుంది. మాకైతే గిరిజనం కాదేమో అనిపిస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు పట్టించుకోకుండా మరి పీసా చట్టంలో మాకు యాడ్ చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు తెలుసుకొని, ఇప్పటికైనా ప్రభుత్వాలు మన కొండ పంచాయతీని గుర్తించి ఈ పీసా చట్టంలో మా గ్రామాలను చేర్చాలని మనవి చేస్తూ ప్రభుత్వానికి మరి రిక్వెస్ట్ చేస్తున్నాం.